తల్లికి వదనం పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్సీపీ 13వ బెటాలియన్ ఎల్టీ కర్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఋషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటి అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం, పీపుల్స్ పవర్ ఎన్జీఓ ప్రతినిధులు, ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ స్వర్ణిం, సుబేదార్ మేజర్ శ్రీనివాస్, సుబేదార్ సుహాన్ సింగ్, సునీల్ సింగ్, రవీంద్ర సింగ్, అసోసియేట్ ఎన్సీసీ అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ కళ్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమా నాగేశ్వరి, లెఫ్టినెంట్ బి సన్యాసిరావు, లెఫ్టినెంట్ సన్యాసి నాయుడు, సన్యాసిరావు, థర్డ్ ఆఫీసర్లు వెంకట్, భాస్కర్, వేదిక శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Harmful for the society and for the campus. Please, in the campus area, don't use single-use plastic. As we are heading towards the World Environment Day on 5th of June, we have taken a pledge that we will clean this campus and clean the environment of the Visakhapatnam city. Jai Hind. We are doing plantation of Lakshman Phule tree, which is very good for the cancer patient treatment. Even after chemotherapy, this tree provides a fruit which actually helps the cancer patient to recover fast. So this is our plantation drive for the 5th June Environment Day. We have planted almost 10 trees, which is good for the treatment of cancer patients. Thank you, Jai Hind. పర్యావరణాన్ని రక్షించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. అందుకే అందరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు పుట్టినరోజు రోజు ఏదైనా ఒక మొక్కను నాటి వాటికి రోజు వాటర్ పోస్తూ ఉండాలి. డాక్టర్ ఉమా నాగేశ్వరి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్, అసోసియేట్ ప్రొఫెసర్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్, 13 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్. ఇక్కడ ఎన్సీసీ క్యాంప్ చేస్తున్నామండి. 84 గాయత్రి విద్యా పరిషత్లో ఋషికొండ క్యాంప్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 4 రోజులు అయింది. సో ఇక్కడ ఏంటంటే మేము ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువగా బాగా ప్రచారం చేస్తున్నాము. మొక్కలు నాటితే మొక్కలు మనకి చాలా సహకరిస్తాయి. గ్రీన్ ఏరియా అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ వల్ల మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, సంతోషంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. పర్యావరణం లేకపోవడం వల్ల, పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మన లైఫ్ లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి. వాళ్ళ బర్త్డే రోజు, వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఒక మొక్క నాటి అది భవిష్యత్తుకి పునాదులు వేయాలని కోరుకుంటున్నారండి. Of Lakshman Phule tree, which is very good for the cancer patient treatment. Even after chemotherapy, this tree provides a fruit which actually helps the cancer patient to recover fast. So this is our plantation drive for the 5th June Environment Day. We have planted almost 10 trees, which is good for the treatment of cancer patients. Thank you, Jai Hind. పర్యావరణాన్ని రక్షించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. అందుకే అందరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు పుట్టినరోజు రోజు ఏదైనా